ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపులో భాగంగా స్థానిక నంద్యాల కలెక్టర్ కార్యాలయం ముందు భిక్షాటన కార్యక్రమంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. వీటి యొక్క ముఖ్య సారాంశము జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని, అధికంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు మంజూరు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీ కూడా 2,50,000 పోస్టులు విడుదల చేసి అది వాటితో పాటుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఏ విధంగా ఖాళీ ఉన్నాయో ఆ పోస్టుని భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము నిరసన కార్యక్రమంగా ఈరోజు భిక్షాటన డిగ్రీలు పీజీలు చేసినటువంటి పట్టా కాగితాలతో ఈరోజు మేము ఈ భిక్షాటన ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. మీరు కూటమి ప్రభుత్వం అధికార రాంతులకి మీరు వాగ్దానాలు, ఎన్నికల వాగ్దానంలో యువకాలం పాదయాత్రలో లోకేష్ గారు కూడా ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేసినటువంటి నారా లోకేష్ గారు కూడా ఈరోజు నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వాలని అడుగుతుంటే మేము ఇప్పుడు ఇచ్చే పరిస్థితులు లేవని చెప్పడము చాలా సిగ్గుచేటని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈరోజు నోటిఫికేషన్లు అరవకోర విడుదల చేసి మీరు అభినందన సభలు పెట్టి ఈరోజు లక్షలాది కోట్లాది రూపాయలు నష్టం కలిగిస్తున్నటువంటి తరుణంలో మీరు అదే మీ అభినందన సభలకు ఎన్ని నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు, ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చు. ఈరోజు ఒక మామూలుగా యోగా డే అని చెప్పేసి 330 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తి ఒక నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ ఉపాధులకు ఉపయోగపడే విధంగా ఈరోజు ఉండే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేపడవచ్చు. కానీ ఈరోజు తండ్రి సీఎం, కొడుకు ఎడ్యుకేషన్ మినిస్టర్, వాళ్ళకు తమ్ముడితో సమాన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఆయన మామూలుగా కూటమి ప్రభుత్వం రాంతోలికి ఒక ఇంట్లో కలెక్టర్ను, ఒక డాక్టర్ను అటు చూస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఉండే జాబుల్ని ఊడగొట్టే విధంగా తయారు కావడం అనేది చాలా బాధాకర విషయం. ఈరోజు అవుట్ సోర్సింగ్ పోస్టులను కూడా రద్దు చేస్తున్నారు. అదే వాటితో పాటుగా ఏ విధంగా చూసుకునేంత వరకు ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం పక్కన పెడితే ఉండే పోస్టులు ఊడగొట్టడము చాలా బాధాకర విషయం. ఈరోజు యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల్లో కూడా ఇంతవరకు కూడా ఒక పోస్టు కూడా భర్తీ చేయకపోవడము, అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసులలో ఈరోజు అక్కడ కమాటి, వంట మనుషుల వంటి ఇట్లా ఏ విధంగా చూసుకునే, ఏ శాఖలో చూసుకునే కూడా ఇంతవరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేయక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోచింగ్ సెంటర్లలో వేలాది మంది ఈరోజు తన భార్యల యొక్క మంగళసూత్రాలు తాకట్టు పెట్టి ఈరోజు కోచింగ్లు తీసుకుంటూ వాళ్ళ వయో పరిమితి కూడా అయిపోయి ఈరోజు జీవితం ఏం చేయాలో జీవితంలో ఈరోజు సావే శరణ్యంగా ఈరోజు ఉంటుందని చెప్పేసి ఈరోజు నిరుద్యోగుల ఆవేదన ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము గమనించి తక్షణమే జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, భగత్ యాక్ట్ అమలు చేయాలి. మీరు కంపల్సరీగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులని పూర్తిగా మీరు భర్తీ చేసి నిరుద్యోగ వైపులో ఉండాలి. లేని పక్షంలో మేము ముందే చెప్తున్నాం, డిఎస్సికి 26,000 పోస్టులు ఖాళీగా ఉంటే 16,000 పోస్టులు ఇచ్చి ఈరోజు మీరు అభినందన సభలు ఏర్పాటు చేయడము, వాటితో పాటుగా సీఎంను పవన్ కళ్యాణ్ గారు పోగొడము, పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారు పోగొడము, లోకేష్ గారు అందరూ ఈ ముగ్గురు కలిసి హోంశాఖ మినిస్టర్ అనిత గారిని కూడా మన కానిస్టేబుల్ అభినందన సభల్లో కూడా చూసాము. ఒకరి గురించి ఒకరు అభినందన సభలు పెట్టుకుని పోగొడతలేదు తప్ప ఈరోజు నిరుద్యోగులకు మీరు ఏం చేశారు, నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వకున్నారు, మా సొమ్ము మాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇవ్వకపోతే ఈ భిక్షాటనతో ఈరోజు సర్టిఫికేట్లు పట్టుకొని భిక్షాట నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఇదే మీరు కూడా సమస్యలు పరిష్కరిస్తే అసెంబ్లీ ముట్టడి కూడా సమసిద్ధం చేస్తామని చెప్పేసి ఏఐవైఎఫ్ గా తెలియజేస్తున్నాను. నాగరాముడు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితిలో పిలుపులో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భిక్షాటన కార్యక్రమానికి మేము నంద్యాల జిల్లా ఏఎస్ఎఫ్ నుంచి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు 3,000 ఇస్తానని చెప్పి, అదేవిధంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చింది, అందులో ఎన్ని వేల మంది ఆంధ్రప్రదేశ్ యువకులు ఉన్నారని చెప్పి మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసేలేదు. అదేవిధంగా మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ పీపీ విధానం తీసుకుని వచ్చినావు, దాన్ని కూడా ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం ఇది ఎంతవరకు సమయం చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 107, 108 జీవోను రద్దు చేయాలని,
అదేవిధంగా ఈరోజు ఎన్నో కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయని చెప్పి నువ్వు చెప్తున్నావు. ఈ ఎన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి, ఎంతమందికి మీరు ఉద్యోగాలు కల్పించారని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇటువంటి పోస్టులు ఒక్కటైనా మీరు రిలీజ్ చేశారని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు మెగా డిఎస్సీ విడుదల చేశామని. ఎన్ని వేల పోస్టులు మెగా డిఎస్సీ మీరు విడుదల చేసినారు, ఎన్ని వేల స్కూళ్ళు మీరు మూసేశారని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కావున తక్షణమే మీ మొండి వైఖరిని మార్చుకోవాలని తెలియజేస్తున్నాం. ఎరిస్వామి, ఏఎస్ఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు వెంటనే 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 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. బాబు పోవాలి, జాబు రావాలి, బాబు పోవాలి, జాబు రావాలి, బాబు పోవాలి, జాబు రావాలి. ఖాళీగా ఉన్న రాష్ట్రంలో 2,50,000 పోస్టులు వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,50,000 పోస్టులు వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,50,000 పోస్టులు వెంటనే నశించాలి కూడలి ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి కూడలి ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి కూడలి ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి కూడలి ప్రభుత్వం వంటి వైఖరి. ఇవ్వాలి నిరుద్యోగ వృత్తికి 3,000 రూపాయలు వెంటనే నశించాలి కూడలి ప్రభుత్వం వంటి వైఖరి నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతున్న కూడలి ప్రభుత్వం వంటి వైఖరి నిరుద్యోగ జీవితాలతో ఏర్పాటు చేయాలి జాబ్ క్యాలెండర్ వెంటనే ఏర్పాటు చేయాలి జనవరి మాసంలో జాబ్ క్యాలెండర్ వెంటనే ఏర్పాటు చేయాలి జనవరి జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయాలి జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయాలి జాబ్ క్యాలెండర్ వెంటనే నిరుద్యోగ జీవితాలతో తెలంగాణ కూడలి ప్రభుత్వం జీవితాలతో తెలంగాణ కూడలి ప్రభుత్వం వైఖరి. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఈరోజు సాక్రిఫైస్ స్టేట్